తిరుపతిలో రాజకీయాలు వేడెక్కాయి. టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డిపై టీటీడీ బోర్డు సభ్యులు భానుప్రకాష్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. 2019 నుండి 2024 వరకు టీటీడీలో అక్రమాలకు అడ్డు అదుపు లేకుండా పోయిందని, భక్తుల ముడుపులను సైతం మింగేశారని విమర్శించారు. గత ప్రభుత్వ హయాంలో హిందూ దేవాలయాలపై దాడులు చేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేశారని ఆరోపించారు. తప్పులను ప్రశ్నించిన స్వామీజీలపై ఎదురుదాడికి దిగడం దుర్మార్గమన్నారు. కూటమి ప్రభుత్వంలో అందరికీ స్వేచ్ఛ లభించిందని, ధార్మిక సంస్థలపై లేనిపోని ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదని భానుప్రకాష్ రెడ్డి హెచ్చరించారు. అతిపెద్ద హిందూ ధార్మిక క్షేత్రమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానాల ధర్మకర్తల మండలి అధ్యక్షులుగా పనిచేసినటువంటి భూమన కరుణాకర్ రెడ్డి గారు నిన్న మఠాధిపతుల పట్ల, స్వామీజీల పట్ల మాట తీరు చాలా బాధాకరం. వెంటనే ఆ మాటలను వెనక్కి తీసుకొని హిందువులకి, స్వామీజీలకి బహిరంగ క్షమాపణ చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. అయ్యా కరుణాకర్ రెడ్డి గారు, స్వామివారి చెంత 2 పర్యాయాలు అధ్యక్షులుగా, 2 పర్యాయాలు ధర్మకర్తల మండలి సభ్యులుగా పనిచేసినటువంటి మీరు హిందూ సాంప్రదాయాల్ని గౌరవించాలి తప్ప ఇలా హిందూ సాంప్రదాయాల్ని గౌరవించి హిందూ సాంప్రదాయాల్ని అనుసరిస్తున్నటువంటి స్వామీజీల పట్ల మీరు ఇలా నీచంగా మాట్లాడడం చాలా బాధాకరమైన సంఘటన. దీన్ని బట్టి మీ మనసులో హిందువులపై, స్వామీజీలపై ఏ విధంగా ద్వేషం ఉందో అర్థమవుతోంది. కాబట్టి గతంలో గోశాల నుంచి గోవిందుడి వరకు నిత్యం అసత్య అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారని చెప్పి స్వామీజీలు అలా మాట్లాడొద్దండి అని చెప్పి మీ దగ్గరికి వచ్చే ప్రయత్నం చేస్తే మీరు ఇలా వారి మీద దాడి చేసే విధంగా, వారిని భయభ్రాంతులకు గురి చేసే విధంగా మీరు మాట్లాడడం ఇది మంచిది కాదు. వెంటనే మీ మాటలు వెనక్కి తీసుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. కరుణాకర్ రెడ్డి గారు, మీరు భగవంతుడి మీద కానీ, దేవస్థానాల మీద కానీ, దేవుళ్ళ మీద కానీ మాట్లాడే నైతిక హక్కు మీరు కోల్పోయారు. 2019 నుంచి 2024 వరకు మీ ప్రభుత్వంలో, మీ హయాంలో పూర్తిగా హిందూ దేవాలయాలపై దాడులు, హిందూ దేవతా విగ్రహాలు చెయ్యి ముక్కు నరికివేయడం జరిగింది, పవిత్ర రథాలు దగ్నం అవ్వడం జరిగింది. ఇవన్నీ మీ హయాంలో చేసి ఈరోజు టార్గెట్ తిరుమలతో కరుణాకర్ రెడ్డి గారు పనిచేస్తున్నారు. ఇది మంచిది కాదు. ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ